అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకందరూ తెలుసు, ప్రతి ఒక్కరి మొబైల్లోని ఇప్పుడు యూట్యూబ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. యూట్యూబ్ చూడకుండా ఎవరు కానీ పూట గడవదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్లో మనం వీడియోలు చూసుకోవడానికి ఉపయోగించే ఒక యాప్. దీనిని 2005 ఫిబ్రవరిలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం అనే ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. వీళ్ళు పేపాల్ అనే సంస్థలో పనిచేసి తర్వాత దాని నుంచి బయట వచ్చిన తర్వాత ఈ యొక్క యూట్యూబ్ను వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఎందువల్లంటే మనం ఏదైనా వీడియోలను అంతర్జాలం అంటే ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పుడు అవి మళ్ళా మనం చూసుకునే విధంగా ఉండాలనేసి ఆలోచించి యూట్యూబ్ యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. అలా యూట్యూబ్ అనేది 2005 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. అలా జావేద్ కరీం అనే తను ఒక జూకి వెళ్ళినప్పుడు అక్కడ మొదటిసారిగా జూలో ఉన్న వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదే మొదటి వీడియో యూట్యూబ్లో. తర్వాత 2006లో గూగుల్ సంస్థ వాళ్ళు ఈ యూట్యూబ్ను వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ గూగుల్ వాళ్ళు ఈ యొక్క యూట్యూబ్ను వారి సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యూట్యూబ్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏ దేశస్తులైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా వారి వారి భాషల్లో వీడియోలను అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్లో మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో, డ్రాయింగ్ కావచ్చు, ముగ్గులు కావచ్చు, కొత్త డిజైన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అంటే రకరకాలు ఏదైనా కానీ, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఇలా ఏదైనా మీ దగ్గర మంచి కళలు, నైపుణ్యం ఉంటే వాటిని మీరు వీడియో తీసి యూట్యూబ్లో మీ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తే దానివల్ల మీకు కూడా యూట్యూబ్ ద్వారా కొంత ఆదాయం కూడా వస్తుంది. ఎలాగంటే యూట్యూబ్లో 1 ఇయర్లో వీడియోస్ అయితే 4000 గంటలు మన వ్యూస్ని జనాలు చూడాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ మనకి ఉండాలి. అలాగే షార్ట్ వీడియోలు అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. కాబట్టి వీడియోలు చేసేవాళ్ళు మనం చేసే కంటెంట్ మన యూట్యూబ్ చూసే వాళ్ళకి నచ్చే విధంగా చేసి పాపులర్ అయితే ఆటోమేటిక్గా మీ వీడియోలను జనాలు ఎక్కువగా చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీలో ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళైతే, లేదా మీకు అగ్రికల్చర్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అంటే డాక్యుమెంటరీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలా, ప్రారంభించాలని ఉంటే ఖచ్చితంగా ప్రారంభించండి. మీరు అందులో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క వీడియోలు ఎదుటి వారికి నచ్చినాయంటే ఖచ్చితంగా మీరు గ్రోత్ అవుతారు. దానివల్ల యూట్యూబ్ ద్వారా కూడా మనకి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఎలాగంటే యూట్యూబ్ మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఈ యాడ్స్ వల్ల కూడా మనకి కొంత పర్సంటేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ కొంత తీసుకోవడం జరుగుతుంది. అలా మన వీడియోస్ బాగా పాపులర్ అయితే యూట్యూబ్ కూడా మన వీడియోలను పుష్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించండి. మీ యొక్క నైపుణ్యాన్ని, అంటే మనకి కొన్ని అవకాశాలు లేకుండా పోవచ్చు. మేము అట్లా ఉంటే ఈ రకంగా యాక్ట్ చేసేవాడిని, ఈ రకంగా మ్యూజిక్ చేసేవాడిని, ఈ రకంగా డ్యాన్స్ చేసేవాడిని, ఈ రకరకాల కళలు ఉంటాయి కదా.
మీ కళలు సాకారం చేసుకోవడం కోసం ఒక వేదిక యూట్యూబ్ ఛానల్. కాబట్టి మీరు అధైర్యపడవద్దండి, సిగ్గుపడవద్దండి. మొత్తం మీద ఎవరు కానీ మనమా ఇలా పోతే ఏమనుకుంటారో సమాజం అట్లా ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీరు సమాజం మీద దృష్టి పెట్టకుండా మీరు సొంతంగా ఎదగాలి, మీలో నైపుణ్యం బయట పడాలి అనుకున్న ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటారు.